తెలంగాణలో రేవంత్ రెడ్డి పరిపాలన విధానం మీకు ఎట్లా అనిపిస్తుంది? పరిపాలన ఏం బాగాలేదమ్మా. లేడీస్ ఆరు పథకాలు ఇచ్చాడు. ఆరిట్లో ఒకటే గ్యాస్ ఒకటే వస్తుంది మాకు. అది కూడా గ్యాస్ కూడా కాదు, లేడీస్ కి ఓన్లీ టికెట్లు తీస్తున్నారు మేడం. లేడీస్ బస్సు ఫ్రీ ఇచ్చాడు. వాళ్ళు ఇంకొకసారి వస్తే చెప్పుతో కొడతామని చెప్పండి మన లేడీస్ అందరు. ఇంకొకసారి వస్తే మేము మాకు కేసీఆర్ పరిపాలన కావాలి. వాడు అందరికి మాకు ఉన్న కాడికన్నా ఏదైనా చేసిండు కదా. మా క్యాపిటల్ మేము కార్ నడిపిస్తా. నేను కార్ నడిపిస్తా ఎయిర్పోర్ట్ లో, శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో. మాకు ఉన్న కాడికన్నా సాయం చేసిండు కదా. వీడి అంతకంటే అంత బేకార్ వెళ్ళిండు కదా. వీడిని అసలు దగ్గర ఉంటే వీడిని అమ్మ నేను ఏం మాట్లాడాలి అర్థం కాదు నాకు. ఇప్పుడు కళ్ళం కూడా ఉంటే ఇప్పుడు హైడ్రా అనేది ఒక సిస్టమ్ ఉంది కదా, ఇల్లు పడగొట్టేది. వాడు పడుతుంది మల్లారెడ్డి ఇక్కడ దానికి సమాధానం చెప్తున్నా. మాకన్నా వాని వల్ల మాకు ఏమి ఇన్కమ్ లేదన్నా. నా ఇగో ఈ రోజు రేవంత్ రెడ్డి అంటే వాడు అసలు మనిషే కానొస్తలేడు వాడు. ఇక మీరు ఏం మాట్లాడతారు? ఇప్పుడు నీకు క్యాపిటల్ 2 కార్లు ఉన్నాయి. నేను మాట్లాడడానికి నాకు ఏం సాయం చేయలే. నేను కాదు ఎయిర్పోర్ట్ లో ఏ డ్రైవర్ సాయం చేయలే వాడు.